విద్యుత్ రంగంలో పాత మీటర్లను కొనసాగించి స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిచ్చాటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ ప్రైవేటీకరణను ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముగాస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు నాగలాపురం నాగరాజు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు రాజేశ్వరి, మహిళా సంఘం జిల్లా నాయకురాలు వరలక్ష్మి, సిఐటియు నాయకులు మురుగేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆముద లక్ష్మయ్య, శంకరయ్య, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. సెక్యూ ఒప్పందంలో గతంలో కోర్టుకు పోయి దాని అంతా కూడా రద్దు చేయాలని చెప్పి కోరిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మేము అరెస్ట్ చేస్తామని చెప్పిన ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు గుడ్డప్పు తీసుకొని అదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపడానికి విద్యుత్ సంస్కరణల పేరుతో ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బిగిస్తూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు వస్తే ప్రజల మీద తీవ్రమైన భారాలు పడి ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని గతంలో లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పాడు. ఈరోజు ఆయన ఏమాత్రం దాన్ని లెక్క తీయకుండా ఎవరు ప్రయోజనాల కోసం చేస్తారో మనకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి బూట్లో కారు పెట్టుకొని ఈరోజు ఆయన ప్రయాణం చేస్తాను. ఆ రోజు చీచి చేర్చాచన్న విధానాలు ఈరోజు బ్రహ్మాండంగా మంచివైపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు. సెక్యూ ఒప్పందంలో గతంలో కోర్టుకు పోయి దాని అంతా కూడా రద్దు చేయాలని చెప్పి కోరిన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మేము అరెస్ట్ చేస్తామని చెప్పిన ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం